నమస్తే. నేను డాక్టర్ మౌనిక, అనస్థీషియాలజిస్ట్, కేవీఆర్ హాస్పిటల్ నుండి. నేను ఇవాళ ఊపిరితిత్తుల వాపు ఎందుకొస్తుందో దాని గురించి చెప్పబోతున్నాను. ఊపిరితిత్తుల వాపు అనేది మెడికల్ టర్మ్స్‌లో పల్మనరీ ఎడిమా అంటామనమాట. ఇది ఎవరిలో వస్తుంది అనంటే గుండె పోటు ఉన్న వాళ్ళే, గుండె వీక్ ఉన్న వాళ్ళలో ఇవన్నీ రావడం సహజం. ఎలా ప్రెజెంట్ అవుతారు అనంటే ఆయాసం రావడము, గుండెలో బరువు ఉండడము, అండ్ పడుకోలేకపోవడం అస్సలు ఆయాసం వల్ల. పడుకున్నా కూడా రాత్రి 2, 3 గంటలకి సడన్‌గా లేచి ఆయాసం ఊపిరి ఆడట్లేదు అని చెప్పి విండో దగ్గరికెళ్ళడం ఇవన్నీ జరుగుతుందనమాట. కాళ్ళ వాపులు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి మనం ఏం చేస్తాము అనంటే వెంటనే హాస్పిటల్‌కి రావాలి ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు. వచ్చిన తర్వాత కార్డియాలజిస్ట్‌ని కలిసి గుండె పరీక్షలన్నీ చేయించుకోవాలి. 2D ఎకోగ్రామ్, ఈసీజీ అవన్నీ పరీక్షలు చేయించుకొని కుదిరితే యాంజియోగ్రామ్ పరీక్ష కూడా అవసరం పడుతుంది. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మనం ఆక్సిజన్ అనేది పెడతాం. ఇంకా ఇంజెక్షన్ ఒంటికి బాగా రావడానికి ఇంజెక్షన్ అనేది పెడతాం. అయినా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువున్నాయి అనంటే వెంటిలేటర్ అనేది ఉంటుందనమాట. సీపాప్ మెషిన్ అని అంటాం. దానివల్ల ఏమవుతుంది మాస్క్ పెట్టడం వల్ల గాలి అనేది ఫోర్స్‌గా రావడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న నీళ్ళనేది బయటికి పుష్ ఔట్ అయిపోతుంది. సో, ఇవన్నీ మనం హాస్పిటల్‌లో చేస్తాం. అండ్ మనము ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కార్డియాలజిస్ట్ ఇచ్చిన మందులు టైంకి వాడడము, ఒంటికి వచ్చే మందులనేది కరెక్ట్‌గా వాడాలి. ఒంటికి ఎక్కువొస్తుంది కదా! ఊకుకే బాత్రూమ్ వెళ్ళాల్సొస్తుందని చాలామంది ఆపేస్తారు. అది మాత్రం అస్సలు చేయకూడదు. ఇంకా సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాలి. ఆయిల్ అండ్ స్పైసీ ఫుడ్ అనేది తక్కువ తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకునుంటే ఫర్దర్‌గా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇన్‌కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం హాస్పిటల్ అని జాగ్రత్త తీసుకుంటాం. థాంక్ యూ.